చిన్న విలేజ్. రాత్రి 9:45. వర్షం బలంగా పడుతోంది. కరెంటు కూడా లేదు. ఒక చిన్న ఎమర్జెన్సీ ల్యాంప్ మాత్రమే వెలుగుతోంది. కిచెన్లో మదరైన లక్ష్మి స్టవ్ దగ్గర కుకింగ్ చేస్తోంది. ఫేస్ మీద టయర్డ్నెస్, కాని కళ్లలో ప్రేమ. హాల్లో ఫాదర్ రామయ్య బిల్స్ లెక్కేస్తున్నాడు. పక్కనే 14 ఇయర్స్ చిన్ను ఫ్లోర్ మీద కూర్చుని హోంవర్క్ చేస్తోంది. అప్పుడే డోర్ స్లోలీ ఓపెన్స్. 20 ఇయర్స్ ఆరవ్ లోపలికి వస్తాడు. తడిసిపోయుంటాడు. సింపుల్ బ్లాక్ షర్ట్, ఒక బ్యాగ్. అయ్యో, పూర్తిగా తడిసిపోయావరా, ఎక్కడికి వెళ్ళావింతసేపు? ఆరవ్ స్మైల్ చేస్తూ బ్యాగ్ పెట్టేస్తాడు. సిటీకి వెళ్ళామ్మా, ఒక బిజినెస్ సెమినారుంది. ఫాదర్ ఇరిటేషన్తో చూస్తాడు. మళ్ళీ బిజినెసా? ఆరవ్ ఇగ్నోర్ చేస్తూ చిన్ను దగ్గర కూర్చుంటాడు. అన్నయ్య, నాకోసం ఏం తీసుకువచ్చావు? ఆరవ్ పాకెట్ నుంచి ఒక చాక్లెట్ ఇస్తాడు. చిన్ను ఎక్సైటెడ్గా హగ్ చేస్తుంది. థ్యాంక్యూ అన్నయ్య. లక్ష్మి వాళ్ళిద్దరినీ చూసి నవ్వింది. కాని రామయ్య ఫేస్ మాత్రం సీరియస్. కొద్దిసేపటి తర్వాత అందరూ డిన్నర్ చేస్తుంటారు. రెయిన్ సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. ఆరవ్ మాత్రం పేపర్ మీద ఏదో డ్రా చేస్తున్నాడు. కంపెనీ లోగో, బిజినెస్ ఐడియాస్, ఫ్యూచర్ ప్లాన్స్. చిన్ను క్యూరియస్గా చూస్తుంది. అన్నయ్య, ఇవన్నీ ఏంటి? ఫ్యూచర్ అంటే? ఆరవ్ స్మైల్ చేస్తాడు. ఒకరోజు మన ఓన్ కంపెనీ ఉంటుంది. చాలా పెద్ద బిల్డింగ్. చాలామంది అక్కడ వర్క్ చేస్తారు. వావ్! చిన్ను ఎక్సైటెడ్గా. అప్పుడు నాకొక జాబ్ ఇవ్వాలి మరి. ఆరవ్ చిన్నగా నవ్వుతాడు. మదర్ నవ్వుతుంది. కాని ఫాదర్ స్పూన్ సైడ్కి పెట్టేస్తాడు. ఎనఫ్. ఎంటైర్ రూమ్ సైలెంట్. రోజంతా బయట తిరుగుతావు. ఇంటికి ఒక్క రూపాయి కూడా తీసుకురావు. కానీ డ్రీమ్స్ మాత్రం వరల్డ్ లెవెల్. ఆరవ్ కామ్గా. నేను ట్రై చేస్తున్నా నాన్నా. ఏం ట్రై చేస్తున్నావు? మనలాంటి వాళ్ళు బిజినెస్ మెన్ అవ్వరు. రియాలిటీలో బ్రతకడం నేర్చుకో. ఆ మాటలు డైరెక్ట్గా ఆరవ్ హార్ట్కి తగులుతాయి. కాని అతను సైలెంట్. లక్ష్మి స్లోలీ. వాడికి ఇంట్రెస్ట్ ఉంది కదా, కొంచెం సపోర్ట్ చేస్తే. సపోర్టా? రెంట్ పెండింగ్, కరెంట్ బిల్ పెండింగ్, స్కూల్ ఫీజు పెండింగ్, ఇంకా ఇతనికి బిజినెస్ డ్రీమ్స్. చిన్ను, డాడ్, అన్నా వన్ డే బిగ్ పర్సన్ అవుతాడు. రామయ్య పెద్దగా నవ్వుతాడు. ఇలాంటి మాటలు ఎంతోమంది చెప్తారు. ఆ మాటతో ఆరవ్ ఐస్ స్లోలీ చేంజ్ అవుతాయి. మార్నింగ్ రామయ్య లేచి చూస్తే ఆరవ్ ల్యాప్టాప్ ముందుంటాడు. మళ్ళీ ఇదేనా? నీ డ్రీమ్స్ వల్ల ఈ ఇంటికి ఉపయోగం లేదు. అతను కోపంలో ల్యాప్టాప్ సైడ్కి విసిరేస్తాడు. ల్యాప్టాప్ గ్రౌండ్ మీద పగిలిపోతుంది. చిన్ను షాక్. ఆరవ్ మాత్రం సైలెంట్. అతను స్లోలీగా పగిలిన ల్యాప్టాప్ తీసుకుని సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆ రాత్రి ఆరవ్ బ్యాగ్లో 2 షర్ట్స్, కొన్ని బుక్స్, బ్రోకెన్ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్. అతనొక లెటర్ రాస్తాడు. నన్నిప్పుడు ఎవరూ నమ్మకపోవచ్చు, కాని ఒకరోజు ప్రపంచం నా పేరు గుర్తుపెట్టుకుంటుంది. అతను చిన్ను దగ్గరకు వెళ్తాడు. ఆమె నిద్రలో ఉంది. ఆరవ్ ఆమె తలనిమురుతూ, కళ్లలో బాధతో, తన చెల్లెలుని చూసి, నేను తిరిగి వస్తాను. నెక్స్ట్ టైం కలిసేసరికి నీ అన్న ఓడిపోయినవాడిగా ఉండడు. డోర్ స్లోగా ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు. అవుట్ సైడ్ కోల్డ్ విండ్. ఆరవ్ ఒక్కసారి వెనక్కి తిరిగి తన ఇంటిని చూస్తాడు. మదర్, ఫాదర్, సిస్టర్, అందరి మెమరీస్ ఫ్లాష్ అవుతాయి. కాని అతని ఐస్లో ఇప్పుడు ఏదో సాధించాలి అన్న తపన. ఓన్లీ యాంబిషన్. అతను స్లోలీ డార్క్నెస్లోకి నడుస్తూ వెళ్ళిపోతాడు. ఆ రోజు ఒక సాధారణ వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కాని తిరిగి వచ్చేది ఒక సాధారణ వ్యక్తిలా మాత్రం కాదు.